హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ DDV క్రియేషన్. ఈరోజు మనం కోఠా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి నాను సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ తవ జయ జయ జయ. హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలంటే యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేయాలి. తర్వాత మన ప్రొఫైల్ మీద వస్తే ఇక్కడ స్విచ్ అకౌంట్ అనేది ఉంటుంది. అక్కడ టైప్ చేస్తే పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. కింద క్రియేట్ అనే అకౌంట్ ఉంది చూడండి, అక్కడ వస్తే మనకు పర్సనల్ బిజినెస్ అని అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్ కాబట్టి పర్సనల్ పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ మీ నేమ్ పెట్టాలి. ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, ఎలాగంటే విష్ణు. సపోజ్ నా పేరు విష్ణు కాబట్టి విష్ణు అని టైప్ చేస్తున్నాను. అక్కడ కింద సర్నేమ్ అంటే ధారావత్ కాబట్టి మా పేరు ధారావత్ కాబట్టి ధారావత్ అని టైప్ చేస్తాను. నెక్స్ట్ మీద వచ్చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీరు టైప్ చేయండి. తర్వాత మీది ఏ జెండర్, ఫీమేలా మేలా అనేది పెట్టాలి. నేను మేల్ కాబట్టి మేల్ పెడుతున్నా. తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఆ పైన రెండు కనిపిస్తుంది చూడు, దాంట్లోకి వెళ్ళి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే థర్డ్ ఆప్షన్లో పోయి మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు పైన నచ్చింది కాబట్టి నేను పైన దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వదిలేయాలి. తర్వాత మీరు దానికి సంబంధించిన పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిందనుకో మీ యూట్యూబ్ ఛానల్ని కూడా హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, అందుకోసం జాగ్రత్తగా చేయాలి. తర్వాత తర్వాత ఇక్కడ మీ ఓనర్ మీరే కాబట్టి మీదే చూపిస్తుంది ఇక్కడ. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఐ అగ్రీ దానిపైన క్లిక్ చేసేయాలి. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ సగం క్రియేట్ అయింది. మీరు కింద ప్రొఫైల్ పైన వద్దితే అక్కడ మీకు ఒక పిక్చర్ యాడ్ చేయమని ఉంటుంది. ఆడ అయితే ఒక పిక్చర్ని మనం సేవ్ చేసుకుంటాం వీడు, అక్కడ నుంచి మనం ఒక పిక్చర్ని యాడ్ చేసుకోవాలి. అక్కడ గ్యాలరీ పైన టైప్ చేస్తే నేను DVV యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నాను. యానిమేషన్ వీడియో కాబట్టి దాని గురించి ఒక ప్రొఫైల్ చేశాను, దాని గురించి పెట్టాలి. మీకు సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ వచ్చేస్తే అయిపోతుంది. డన్. ఇక్కడ కింద క్రియేట్ ఛానల్ ఉంది చూడు, దాని మీద క్లిక్ చేస్తే మన ఛానల్ సగం క్రియేట్ అయినట్టు. ఇప్పుడు తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఆర్ గూగుల్లో దేంట్లో అయినా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తే దాన్ని డెస్క్టాప్ సైట్లో పెట్టి అక్కడ సెర్చ్ బాక్స్లో యూట్యూబ్ స్టూడియో లాగిన్ అని వచ్చేస్తే ఇక్కడ లాగిన్ అనేది ఉంటుంది. దానిపైన వచ్చేస్తే మన యూట్యూబ్ ఛానల్ లాగిన్ అవుతుంది. దీంట్లో చాలా సెట్టింగ్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ మనం ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ ఒక పెన్సిల్ ఐకాన్ లాగా ఒకటి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ బ్యానర్ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ పైన కంప్యూటర్ లెక్క ఉంది చూడు, ల్యాప్టాప్ లెక్క, దాంట్లో బ్యానర్ అనేది ఆ బ్యానర్ కంపల్సరీ యాడ్ చేయాలంటే మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సేమ్ నేను DVV యానిమేషన్ అనేది ఒక బ్యానర్ని కూడా సెట్ చేసుకున్నా, దాన్ని నేను సేవ్ చేసుకుంటాను. మీరు ఏది అనుకుంటున్నారో దాన్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఉంటుంది. మనం దాన్ని ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా లాంగ్ వీడియో ఇచ్చినప్పుడు మన లోగో అనేది కింద కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫస్ట్ ఎండింగ్లోనే కనిపించాలా లేకుంటే టోటల్ వీడియోనా అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసేస్తే సేవ్ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ అనేది రాయాలి. నేను డిస్క్రిప్షన్ ఏం రాస్తున్నా అంటే, హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని రాస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మీరు డిస్క్రిప్షన్ పెట్టాలంటే పెద్దది పెట్టాలని అవసరం లేదు, ఏదైనా చిన్నది పెట్టాలి కానీ మంచిది పెట్టాలి అనేది కాన్సెప్ట్ అక్కడ. ఆ తర్వాత పైన పబ్లిష్ అనేది ఒకటి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. అయితే మన పబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద ఒకటి క్రియేట్ అని ఉంటుంది, దానిపైన వస్తే మనం డైరెక్ట్గా యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు మన ఛానల్ అయితే క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు క్రియేట్ మీద వస్తే మీరు ఏం అప్లోడ్ చేయాలనుకుంటున్నారో
అది అప్లోడ్ చేయండి. ఇంకా మీకు వ్యూస్ రాకపోతే ఎలా అప్లోడ్